బిజినెస్ లోన్. ఒకవేళ మీరు కనుక బిజినెస్ లోన్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు బిజినెస్ లోన్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి బిజినెస్ అవసరాల కోసం ఈ లోన్ ని మనకి బ్యాంకులు శాంక్షన్ చేస్తాయి, ఎవరికి మాత్రమే ఈ లోన్ ని ఇస్తాయి బ్యాంక్స్, దాంతో పాటు అతి తక్కువ వడ్డీ రేటుకి ఈ లోన్ అతి త్వరగా శాంక్షన్ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మనమైతే సబ్మిట్ చేయాలి, ఈ లోన్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ పిన్ టు పిన్ ప్రాక్టికల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు బిజినెస్ లోన్ అంటే మన బిజినెస్ అవసరాల కోసం ఇచ్చే లోన్ నే బిజినెస్ లోన్ అంటాం. సో ఈ లోన్ ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్సెట్రా ఇవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పా, మన బిజినెస్ అవసరాల కోసం ఇచ్చే లోన్. బిజినెస్ అవసరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయింది, పేరు పెట్టేశారు, అంతా అయింది, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టార్ట్ చేయడానికి డబ్బులు కావాలి. సో దానికోసం మీరు బ్యాంక్ వెళ్ళి బిజినెస్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు మొదటిసారి బిజినెస్ లోన్ కి అప్లై చేస్తున్నారు కనుక ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు కనుక మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. సో మీ బిజినెస్ ఐడియా నచ్చి అంతా బాగుందనుకోండి, ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ లోన్ ని శాంక్షన్ చేస్తాడు. అదే విధంగా ఇంకో కేసు, ఆల్రెడీ బిజినెస్ ని మీరు రన్ చేస్తున్నారు, కొన్ని ఇయర్స్ గా మంచిగా రన్ అవుతుంది, ఆ బిజినెస్ ని మీరైతే ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్స్పాండ్ చేయాలంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో బ్యాంక్ వెళ్ళి మీరైతే చెప్పొచ్చు, ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతుంది, ఇదిగోండి డాక్యుమెంట్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి, మంచిగా ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది లాస్ట్ 2 years గా 3 years గా. సో లోన్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి బ్యాంక్ మేనేజర్ లోన్ ని శాంక్షన్ చేస్తాడు. ఇంకా థర్డ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ ని రన్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అంతా ఎప్పుడో చేస్తారు, బాగానే రన్ చేస్తున్నారు, కానీ రన్ చేయడానికి డబ్బులు లేవు, అనగా మీకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. సో మీరు సింపుల్ గా చెప్పొచ్చు, ఈ బిజినెస్ రన్ చేస్తున్నా, మంచిగా రన్ అవుతుంది, ఇదిగోండి ప్రూఫ్లు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభాలు మంచిగా వస్తున్నాయి, కానీ రన్ చేయడానికి డబ్బులు లేవు, అనగా డైలీ ఆపరేషన్స్ కి డబ్బులు లేవు, ఇవ్వండి అంటే ఖచ్చితంగా మీకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ని శాంక్షన్ చేస్తాడు ఆ బ్యాంక్ మేనేజర్. అదే విధంగా బిజినెస్ ని రన్ చేస్తున్నారు, పాత మెషినరీ ఉంది, ఆ మెషినరీ పాడైపోయింది, మీరు కొత్త మెషినరీని కొందాం అనుకుంటున్నారు, ఆ మెషినరీ కోసం కూడా మీకైతే లోన్ ఇస్తాడు బ్యాంక్ మేనేజర్. కాకపోతే మీరు కొటేషన్ ని తెచ్చుకోవాలి. ఎక్కడైతే ఆ పెద్ద మెషినరీని కొందాం అనుకుంటున్నారో అక్కడి నుంచి ఒక కొటేషన్ తెచ్చుకొని ఆ కొటేషన్ ని బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. అండ్ మీ వ్యాపార సమాచారం అంతా వాళ్ళకైతే ఇవ్వాలి, రిజిస్ట్రేషన్, అదేవిధంగా డాక్యుమెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా ఇవ్వాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ మీకైతే బిజినెస్ లోన్ ని ఇస్తాడనమాట. అదేవిధంగా మీరు కొత్తగా స్టాఫ్ ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, అనగా తీసుకుందాం అనుకుంటున్నారు, డబ్బులు లేవు, తీసుకోవచ్చు లోన్. అదేవిధంగా టెక్నాలజీని మీరైతే అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, అలా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ మేనేజర్లు లోన్ ఇస్తారనమాట. ఈ అన్ని అవసరాల కోసం బ్యాంక్ మేనేజర్ మనకైతే బిజినెస్ లోన్ ని శాంక్షన్ చేస్తాడు. అర్థమైందండి? ఈ బిజినెస్ లోన్ 2 types, ఒకటి సెక్యూర్డ్ లోన్, ఇంకొకటి అన్సెక్యూర్డ్ లోన్. ఏంటి సెక్యూర్డా అన్సెక్యూర్డా అంటే ఏంటి? సెక్యూర్డ్ అంటే బ్యాంక్ మేనేజర్ ఇక్కడ ఖచ్చితంగా మన ప్రాపర్టీని సెక్యూరిటీగా పెట్టమంటాడు. ప్రాపర్టీ అంటే ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే మన ప్రాపర్టీని సెక్యూరిటీగా పెట్టుకొని, అనగా తనఖా చేసుకుని బ్యాంకుకి దాని ఆధారంగా లోన్ ఇస్తాడు అనమాట. అదే విధంగా గోల్డ్ ని సెక్యూరిటీగా పెట్టినా ఓకే, లేదా మెషినరీ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ గా మీరు మెషినరీని కొందాం అనుకుంటున్నారండి, ఆ మెషినరీయే బ్యాంకుకి సెక్యూరిటీ. ఒకవేళ మనం కనుక ఆ లోన్ ని కట్టలేకపోయామనుకోండి, ఆ మెషినరీని బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది అనమాట. దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటాం, అనగా మన ఆస్తిని లేదా బంగారాన్ని మనం కొంటున్న మెషినరీని తాకట్టు పెట్టి తీసుకునే లోన్నే సెక్యూర్డ్ లోన్ అంటాం. ఇక్కడ బ్యాంకుకి సెక్యూరిటీ ఉంది, మనం కట్టకపోతే మన ప్రాపర్టీని బ్యాంకు స్వాధీనం చేసుకుని ఆప్షన్ లో పెట్టుకుంటుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి ఖచ్చితంగా వడ్డీ తక్కువ ఉంటుంది. అన్సెక్యూర్డ్ లోన్ తో కంపేర్ చేస్తే వడ్డీ తక్కువ ఉంటుంది సెక్యూర్డ్ లోన్ లో. అర్థమైందండి? ఈ అన్సెక్యూర్డ్ లోన్ అన్నది అందరికి ఇవ్వరు, కొందరికి ఇస్తారు. దానికంటూ కొన్ని అర్హతలు ఉన్నాయి, అవన్నీ చెప్తా. దానికంటే ముందు సెక్యూర్డ్ లోన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. దీనికి వడ్డీ తక్కువ ఉంటుంది, దాంతోపాటు టెన్యూర్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాంకులు చాలా ఎక్కువ టెన్యూర్ కి ఈ లోన్ ని శాంక్షన్ చేస్తూ ఉంటాయి. ఎక్కువ టెన్యూర్ అంటే 1 to 7 years. కానీ అన్సెక్యూర్డ్ లోన్ లో చూసుకున్నట్లయితే జస్ట్ 1 to 4 years మాత్రమే టెన్యూర్ ఆఫర్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్. అండ్ దాంతో పాటు లోన్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ శాంక్షన్ చేస్తూ ఉంటాయి బ్యాంకులు. ఎందుకంటే సెక్యూరిటీ పెట్టాం, మన ల్యాండ్ ని సెక్యూరిటీ పెట్టాం కాబట్టి ఎక్కువ లోన్ ని బ్యాంక్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఏకంగా 2 కోట్ల వరకు లోన్ రావడానికి ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ ప్రాపర్టీ వాల్యూ అండ్ రిక్వైర్మెంట్. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్, అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటండి? ఎటువంటి తనఖా, ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా బ్యాంకు ఈ లోన్ ని మనకైతే శాంక్షన్ చేస్తుంది. అందరికీ వస్తుందా ఈ లోను?
అందరికీ రాదు. ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ ని రన్ చేస్తున్నారో, ఎవరికైతే మంచిగా లాభాలు వస్తున్నాయో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ ని శాంక్షన్ చేస్తుంది బ్యాంక్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ మంచిగా ఉంది. బిజినెస్ ఇన్కమ్ మంచిగా ఉంది కాబట్టి నమ్మి ఆ బిజినెస్ మీద నమ్మకంతో ఈ లోన్ ని శాంక్షన్ చేస్తుంటుంది. బిజినెస్ ఇన్కమ్ మంచిగా ఉన్నా కూడా క్రెడిట్ స్కోర్ మంచిగా లేదనుకోండి, ఈ లోన్ ని ఇవ్వదు బ్యాంక్. సో క్రెడిట్ స్కోర్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. మన స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే, ముఖ్యంగా మీరు కనుక అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీ స్కోరు 800+ ఉండాలి. 750 కంటే ఎక్కువ ఉంటే ఈ లోన్ ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. ఈ లోన్ రావాలంటే 800+ ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ ఇన్కమ్ మంచిగా వస్తూ ఉండాలి. ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ని ఆన్ టైంలో కట్టి ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ హోమ్ లోన్, కార్ లోన్ రన్ అవుతుంది, వాటి ఈఎంఐస్ ని సరిగ్గా కట్టట్లేదు అనుకోండి, అనగా మీ రీపేమెంట్ హిస్టరీ బాగాలేదనుకోండి, అప్పుడు కూడా ఈ లోన్ రాదు. అందుకనే మనకి ముఖ్యంగా బిజినెస్ లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ వన్, మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. మీరు అడగొచ్చు, క్రెడిట్ స్కోర్ ని ఎలా చెక్ చేసుకోవాలి? మా క్రెడిట్ స్కోర్ ని మాకు చెక్ చేసుకోవడం తెలియదు, ఫ్రీగా చెక్ చేసుకోవాలి. ఎలా చూపిస్తానండి, 1 minute. నేను కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చానండి. అక్కడ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది చూడండి. ఈ విధంగా పైసా బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఫ్రీగా మన క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు, మన క్రెడిట్ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులుంటే ఆ రాంగ్ ఎంట్రీస్ ని రిపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో దానికి ఇక్కడ మన నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నా, ఓటీపీని ఎంటర్ చేసా. ఇక్కడ మన సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్, ఫుల్ నేమ్. సో ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత గెట్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్. మనకి కావాలంటే వాట్సాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి అనమాట. మన క్రెడిట్ స్కోర్ మారిందనుకోండి, వాట్సాప్లో వెంటనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందనుకోండి, ఇన్ని పాయింట్స్ పెరిగింది, తగ్గిందనుకోండి, ఇన్ని పాయింట్స్ తగ్గింది. అదేవిధంగా మీరు లోన్కి అప్లై చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు హార్డ్ ఎంక్వైరీ చేశారనుకోండి, ఆ నోటిఫికేషన్ కూడా మనకైతే వాట్సాప్లో వస్తుంది. అర్థమైందండి? సో ఇక్కడ గెట్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ కొట్టాను, వెంటనే డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్ అడుగుతుంది అనమాట. నేను డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్. సో ఇక్కడ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ ఓనరా? సో ఎవరైనా సరే చూసుకోవచ్చు అనమాట. శాలరీడ్ అండ్ కంపెనీ నేమ్ ని మనమైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఎక్స్పీరియన్స్ స్కోర్ చూసుకున్నట్లయితే 821. నార్మల్గా 750 కంటే ఎక్కువ ఉండాలి. మనకి కావాలంటే ఈక్విఫాక్స్ ఈ స్కోర్ ని కూడా చూసుకోవచ్చు. ఇండియాలో ఎన్నైతే క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయో అన్నిటి దగ్గర మనమైతే మన స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు. ఈక్విఫాక్స్ లో 828 చూపిస్తుంది, ఎక్స్పీరియన్ లో 821 చూపిస్తుంది. మనకి కావాలంటే సిబిల్, కొన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ ని మాత్రమే చూస్తాయి. సో మనకి కావాలంటే సిబిల్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కాస్త పే చేయాల్సి ఉంటుంది, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ స్కోర్ బాగుంది. కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఈ 3 లేకపోతే 4 ఎక్కడైతే స్కోర్ ఎక్కువ ఉంటుందో దాన్నే కన్సిడర్ చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇతనికి చూసుకున్నట్లయితే మంచిగా లోన్ వస్తుంది, మంచి తక్కువ వడ్డీ రేటుకి లోన్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? కాకపోతే డౌన్లోడ్ చేసుకోవాలంటే కాస్త అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరైతే గమనించండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరైతే అన్ని చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ రాదనుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. సో అంతా తెలుగులో మనకైతే వస్తుంది అనమాట. సో మన స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు మనకైతే బిజినెస్ లోన్ ని శాంక్షన్ చేస్తాయి. క్లియర్? సో దాన్ని చూసుకోండి మంచిగా. అండ్ ఇప్పుడు అర్హత, ఎటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ శాంక్షన్ అవుతుందో చూద్దాం. ముందుగా ఏజ్, మన ఏజ్ ఖచ్చితంగా 21 to 65 మిడిల్ లో ఉండాలి. ఒకవేళ 65 కంటే ఎక్కువ ఉన్నా, 21 కంటే తక్కువ ఉన్నా బ్యాంకులు మనకైతే లోన్ ని శాంక్షన్ చేయవు. అండ్ మనం ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఎన్ఆర్ఐస్ కి ఈ లోన్ శాంక్షన్ కాదు. అండ్ దాంతో పాటు మన బిజినెస్ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అంటే సోల్ ప్రొపరేటర్షిప్ గానో, పార్ట్నర్షిప్ గానో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గానో మన కంపెనీ లేదా మన బిజినెస్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే మాత్రమే ఈ లోన్ ని శాంక్షన్ చేస్తుంటాయి బ్యాంక్స్. ఒకవేళ మీరు డైరెక్ట్ గా బిజినెస్ ఐడియాతో వెళ్ళినా కూడా ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేయించండి, ఆ తర్వాత రండి అని చెప్తారు. అండ్ కొన్ని బ్యాంకులు అయితే ఖచ్చితంగా ఉద్యమ్ లైసెన్సు అండ్ జిఎస్టీ లైసెన్స్ ఖచ్చితంగా కావాలని చెప్తాయి. అవి 2 ఉంటే మాత్రమే లోన్ ఇస్తాయని చెప్తే గుర్తుపెట్టుకోండి. క్లియర్? అండ్ అదే విధంగా మీరు కనుక ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తూ దాన్ని ఎక్స్పాన్షన్ కోసం మీరు కనుక లోన్ కి అప్లై చేస్తున్నట్లయితే మీ బిజినెస్ గత 6 months నుంచి 12 months గా రన్ అవుతూ ఉండాలి. అనగా సింపుల్ గా చెప్పాలంటే గత 1 year గా రన్ అవుతున్నట్లయితే మాత్రమే ఎక్స్పాన్షన్ కోసం లోన్ ఇస్తాయి బ్యాంకులు. అండ్ మెయిన్ థింగ్ ఆల్రెడీ చెప్పా,
మన క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే బ్యాంకులు లోన్ని శాంక్షన్ చేస్తాయి. ఇంకా ఈ లోన్కి ఎలా అప్లై చేయాలి? 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్, ఇంకొకటి ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే మనం ఆన్లైన్లో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పైసా బజార్ వెబ్సైట్లో కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్లో వడ్డీ ఎంత ఉందో కనుక్కొని దాని ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారంటే అన్ని బ్యాంకులకు వెళ్ళిపోయి అప్లై చేస్తారు. ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీ చెప్పిందో ఆ బ్యాంకులోనే తీసుకుంటారు. గుడ్, వెరీ గుడ్, అలాగే చేయాలి. ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంకులోనే తీసుకోవాలి. కాకపోతే మీరు అన్ని బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేస్తున్నట్లయితే వితిన్ 14 డేస్ లోపే అన్ని బ్యాంకులకి వెళ్ళి అప్లై చేయండి. అలా వితిన్ 14 డేస్లో అన్ని బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేసినట్లయితే అది ఒకటే హార్డ్ ఎంక్వైరీ కింద కౌంట్ అవుతుంది. అదే మీరు కనుక 1వ తారీఖున, ఒక మంత్ 1వ తారీఖున ఒక బ్యాంకులో అప్లై చేశారు, 30వ తారీఖున ఇంకో బ్యాంకులో అప్లై చేశారు, డిఫరెన్స్ చాలా రోజులు ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ 17వ తారీఖున ఇంకో బ్యాంకులో అప్లై చేశారు అనుకోండి, అప్పుడు 3 హార్డ్ ఎంక్వైరీస్ ఎంటర్ అవుతాయి. అలా 3 హార్డ్ ఎంక్వైరీస్ ఎంటర్ అయినాయి అనుకోండి, ప్రతి హార్డ్ ఎంక్వైరీకి మీకు 5 to 10 పాయింట్స్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో మీరు కనుక అన్ని బ్యాంక్స్ లో కంపేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే వితిన్ 14 డేస్ లో మీరైతే అప్లై చేసుకోండి. అప్పుడు ఒకటే హార్డ్ ఎంక్వైరీ ఎంటర్ అవుతుంది, 5 to 10 పాయింట్స్ తగ్గుతుంది. క్లియర్? నన్ను అడిగినట్లయితే అన్ని బ్యాంక్స్కి వెళ్ళి అడిగి అప్లై చేసి కనుక్కునే బదులు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి ఆఫర్ చేస్తుందో చూసుకోవచ్చు. ఎలా? ఆన్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ పైసా బజార్ వెబ్సైట్. ఈ పైసా బజార్ వెబ్సైట్లో డైరెక్ట్గా బ్యాంక్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే. సో డాక్యుమెంట్స్ కూడా అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట, కాల్ చేసి గైడ్ చేస్తారు. సో ఎలా పైసా బజార్ వెబ్సైట్లో ఎలా చూసుకోవచ్చు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో అండ్ ఏ బ్యాంకు ఎంత లోన్ని ఆఫర్ చేస్తుందో ఎలా చూసుకోవచ్చో ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా రండి. సో నేను కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని బిజినెస్ లోన్ అని చెప్పి లింక్ ఇచ్చా. క్లిక్ చేస్తే ఈ విధంగా పైసా బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు క్లిక్ చేయగానే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోన్, దీన్ని క్లిక్ చేస్తే ఏమొస్తుందో మీరు లింక్ని క్లిక్ చేస్తే అది వస్తుంది అనమాట. ఇక్కడ మీ సమాచారం అంతా ఎంటర్ చేసి ప్రొసీడ్ అనమాట. సో ప్రొసీడ్ని నొక్కగానే ఏ బ్యాంకు ఎంతవరకు లోన్ని ఆఫర్ చేస్తుంది, వడ్డీ ఎంత, ఇది కూడా మనమైతే చూసుకోవచ్చు అనమాట. ఇలా కంపేర్ చేసుకుని నచ్చిన బ్యాంక్కి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇలా పైసా బజార్ మనకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ బ్యాంకులకి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే కావాలంటే ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అర్థమైందండి? సో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ ఇచ్చా, మీరైతే చెక్ చేసుకోండి. క్రెడిట్ స్కోర్ ని కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి నచ్చింది అని చెప్పండి. అండ్ ఇంకొక విషయం, కొన్ని లోన్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, ముద్ర, PMEGP, స్టాండప్ ఇండియా, ఎక్సెట్రా. ఆ స్కీమ్స్ గురించి మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఒక వీడియో కావాలంటే కింద గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పి కామెంట్ లో తెలపండి. ఖచ్చితంగా చాలా మంది అడిగినట్లయితే వాటి మీద కూడా ఒక వీడియోని షూట్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.